ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో మేనిఫెస్టో విడుదల చేసిందో అందులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా పథకాలకు డబ్బులు లేవు అనడం సిగ్గుచేటు అంటూ మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తున్నారని, అప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నాయని, కరెంటు బిల్లు ఛార్జీలు పెంచుతున్నారని ప్రజలకు కళ్లిపొలి మాటలు చెప్పి 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లుల ఛార్జీలు పెంచమని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తీరా చూస్తే రాష్ట్రానికి అప్పులు పెరిగిపోయాయని చెప్పడం సిగ్గుచేటు అని మండిపడుతున్నారు. బాబు సూపర్ 6 హామీలు నెరవేర్చమని అనడంపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.